తెలుగు రాష్ట్రాలని వాన ముసురు కప్పేసింది. 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలు వరద ముప్పులోనే ఉన్నాయి. వరద పోటెత్తడంతో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. మరోవైపు ఈ వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షం బ్రేక్ ఇచ్చినా తగ్గని వరద. ఇంకా వరద ముంపులోనే గ్రామాలు. పొంగిపొర్లుతోన్న వాగులు, వంకలు. నిండు కుండల జలాశయాలు. ఈట మునిగిన పంట పొలాలు. రెండు రోజుల పాటు నాన్ స్టాప్గా కురిసిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన వరద కష్టాలు మాత్రం తీరలేదు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లోకి వరద చేరడంతో పంట నష్టం జరిగింది. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలతో జలాశయాలు నిండు కుండలా మారాయి. భారీగా వరద పోటెత్తడంతో జలకళ సంతరించుకున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద ఉధృతి పెరిగింది. స్పిల్వే పైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యాం దగ్గర 30 మీటర్లకు నీటి మట్టం చేరింది. పోలవరం నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పాపికొండల విహారయాత్రని అధికారులు నిలిపేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ధవళేశ్వరం దగ్గర వరద ప్రభావం పెరుగుతోంది. 9 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజీ, ధవళేశ్వరం, విజయేశ్వరం ఆర్ములో భారీగా వరద నీరు చేరుతోంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ నయాగర బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తింది. ఈ జలపాతం అందాల్ని తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి భారీగా వరద ప్రవాహం పెరగడంతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తెల్లటి పాలనురుగులా వచ్చే జలధారలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువగా ఉంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టులోని 4 గేట్లెత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతానికి ఎవరూ కూడా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కృష్ణమ్మ పరుగు పెడుతోంది. జూరాల్ దగ్గర జలసవడి నెలకొంది. ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తేశారు. 1,00,000 క్యూసెక్కుల వరదొస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. ఎగువను కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.